హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఆర్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బాండలు పెట్టుకొని బాండలు హీటెక్కినాక ఇందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ హీటెక్కినాక ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మంచెనపప్పు వేసుకున్నాము. దీంతోపాటు కొంచెం పల్లీలు వేసుకుంటున్నానండి. మీకు పల్లీలు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. వీటిని ఒకసారి కలబెట్టేసుకుందాం ఆయిల్లో బాగా. చూడండి, ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసేద్దాము. చూసారు కదా, మనకి ఇవి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి క్యాబేజీ. చూడండి, ఇప్పుడు నేను అదే బాండల్లో ఆయిల్ ఉంది కదా, దీంట్లో ఉండేది పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇందులోనే క్యాబేజీ వేసేసుకుంటున్నానండి, క్లీన్ చేసుకున్నది. మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేయలేదు, ఆయిలే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి గరిటెతో కలిపేసుకుందాము. చూడండి, ఈ విధంగా. నేను ఇక్కడ 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలబెట్టేసుకుందాము గరిటెతో. చూడండి, ఈ విధంగా గరిటెతో కలబెట్టేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు కారం ఎక్కువ తినేలాంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇంకొకసారి గరిటెతో కలిపేసుకుందాము. చూడండి, ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసేసుకుందాం. మొత్తాన్ని కలిపేసుకుందాం బాగా. ఇవన్నీ మగ్గడం కోసం త్వరగా నేను ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేయడం వల్ల మనకి త్వరగా మగ్గిపోతుంది. సో పసుపు వేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసుకొని, చూడండి ఈ విధంగా పసుపు అన్నిటికి కలిసేటట్టు బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాము. చూడండి, 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, నేను ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదండి, అందులో ఉన్న వాటరే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు అందులో వాటర్ లేదు, మాకు అవసరం అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేయండి, సరిపోతుంది. ఇందులోకి 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి, కల్లుప్పు. ఇది వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. కొంచెము ఈ చింతపండు ఇందులో వేసేసుకొని ఇంకొకసారి గరిటెతో కలిపేసుకుందాము. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని చూసారు కదా, కలబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఇందులోని వాటర్ అంతా మగ్గిపోవడం కోసం ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాము. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి. సో ఇంకొకసారి గరిటెతో కలబెట్టేసుకొని ఇందులో కొంచెం లైట్గా ఉంది కదా వాటర్, ఆ వాటర్ కూడా లేకుండా బాగా నీట్గా మగ్గిపోయేటట్టు కలిపేసుకున్నాము. చూడండి, చూసారు కదా, మన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇది పక్కన పెట్టి చల్లార్చుకున్నాము. అంతలోపల మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పోపులు, అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని 1 స్పూన్ నేను కల్లుప్పు వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము. చూడండి, బరక గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా వద్దు. బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందామండి. ఒక బాండలు పెట్టుకొని బాండలు హీటెక్కినాక ఇందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీటెక్కినాక జీలకర్ర ఆవాలు వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి నేను దంచి పెట్టుకున్న 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను. చూసారు కదా, అలాగే 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి ఆయిల్లోనే ఫ్రై చేద్దాము. నేను ఇక్కడ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసేసుకున్నాము. మనకి క్యాబేజీ పచ్చడి అనేది కొబ్బరి పచ్చడి తిన్నట్లే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకున్నాము. కంపల్సరీ ట్రై చేయండి మీ ఇంట్లో.
ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మీకు కొత్తిమీర వద్దంటే స్కిప్ చేసేయవచ్చు. వీటినన్నిటిని ఒకసారి ఫ్రై చేసేసుకున్నాను కదా. ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకున్నానండి ఈ తిరగబాతని. ఇప్పుడు వీటినన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం పచ్చడిలో. చూడండి ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.